ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది. వారి వద్దనున్న పళ్ళెల్లో పసుపు, కుంకుమ, టెంకాయలు, తమలపాకులు, పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైందనుకుంటా. ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంది. పరమాచార్య స్వామి వారు ఎప్పుడు పట్టు వస్త్రాల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు. ఎందుకు అంటే జీవహింస జరుగుతుంది అని, అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన కోసం మాత్రమే అని. కానీ ఈ విషయం తెలియని ఆ భక్తురాలు ఎర్రటి పట్టుచీరను స్వామివారి ఆశీర్వచనం కోసం తీసుకొచ్చింది. మహాస్వామి వారి ఆశీస్సుల కోసం ఆ పళ్ళాన్ని అందించింది. కానీ బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు. ఆశీస్సుల కోసం ఎర్రని పట్టుచీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడ ఉంచాడు. పరమాచార్య స్వామి వారు లోపలున్న గదిలో ఉన్నారు. బయట ఆ భక్తురాలు బాలు బామతో గొడవ పడడం చూశారు. స్వామివారి ఆశీస్సుల కోసమని వచ్చిన ముహూర్తము చీరను తీసివేయడంతో ఆమె కొంత వేదన పొందింది. ఈ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చారు శ్రీవారు. అక్కడ కూర్చుంటూ అవును, ఆ చీరను వేరేగా ఉంచండి అని అన్నారు. కానీ పరమాచార్య స్వామి వారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే. అందుకే మహాస్వామి వారి మాటలు విని బాలుమామ ఆశ్చర్యపోయారు. ఒక కర్రను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు, 2 చిన్న తేళ్లు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది. ఇప్పుడే అంగడి నుంచి తెచ్చిన ఈ కొత్త చీరలో ఆ తేళ్లు ఎలా వచ్చాయో ఏమిటో అనే ఆలోచనలో పడింది. కేవలం పరమాచార్య స్వామి వారి అపార కృప వల్లే ఆ తేళ్ల బారి నుండి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంది. అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు మహాస్వామి. వాటిని చంపవద్దని ఆదేశించారు. వధువు చీర ఈ రంగులో ఉండరాదు, అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి. అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కానీ వేరే ఏదైనా మంగళకరమైన రంగు చీరను తీసుకోండి. ఈ విషయం గురించి దుకాణందారుకి చెప్పవలసిన అవసరం లేదు అని వారిని ఆశీర్వదించి పంపించారు. స్వామివారు దివ్య దృష్టితో ఆ తేళ్లను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలుమామ వాక్కును నిజం చేయడానికి అక్కడికక్కడ ఈ లీలను చేశారు. స్వామిపై మనకి ఉన్న నిజమైన భక్తితో మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.